హే మిత్ర, వెల్కమ్ టు డే 1 పార్ట్ 2 ఆఫ్ దుబాయ్ సిరీస్. ఇవాళైతే ఐకియా అండ్ క్యారిఫోర్ వ్లాగ్ చూడబోతున్నాం. మేమైతే ఐకియాకి అరైవ్ అయిపోయాము. ఈ మాల్లో ఐకియా అండ్ క్యారిఫోర్తో పాటు చాలా షాప్స్ ఉన్నాయి. బట్ మేమైతే ఐకియా అండ్ క్యారిఫోర్కి మాత్రమే వెళ్ళాము. ఐకియాలో కొంచెం షాపింగ్ చేసుకొని తర్వాత క్యారిఫోర్కి వెళ్ళాం. మనందరికీ ఐకియా అంటే ఒక ఫర్నిచర్ షాప్ అని తెలుసు. అయితే క్యారిఫోర్ ఇస్ లైక్ అ సూపర్ మార్కెట్. అక్కడ ఫిషెస్, మీట్ అన్నీ దొరుకుతాయి. ఐకియాలో ఏం కొందామా, ఏం కావాలా అని ఆలోచిస్తుంటే ఇక్కడ ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. పట్టుకో మమ్మీ, నీకు 50. నాకు 50. ఏంటి దౌర్జన్యం? నాకు 50, తనకి 100, మమ్మీకి 200. పట్టుకో, నేను వెళ్ళిపోతున్నా. దుబాయ్ ట్రిప్ తర్వాత అక్క ఎలాగో హైయర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్తుంది కాబట్టి మేమైతే ఫస్ట్ తనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుందామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ ఫస్ట్ అయితే మేము మైక్రోవేవ్ సేఫ్ బాక్సెస్ కోసం చూస్తున్నాం అనమాట. అండ్ అక్కడ సింబల్ ఉంటుంది మైక్రోవేవ్ సేఫ్, సో దానికోసం చూస్తున్నాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది పక్కన, సో ఏమైనా తిందామా అని ప్లాన్ వేసుకున్నాము. ఏ దొరికింది, వాడు తీసుకున్న బొమ్మ. సో క్యూట్. దివ్య ఇటు ఫోటో తీస్తున్నానా? ఎంత హెవీగా ఉందో చూడు. ఈ లోకంలో నా పరువు తీయడానికి ఎవరెవరో అవసరం లేదు, మా అక్క మా డాడీ ఉంటే చాలు.
ఐకియాలో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అంటే ఇదే, ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉండే సెక్షన్. ఇవన్నీ ఒరిజినల్వే. ఇవి ఇంపోర్ట్ చేసిన రేర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఈ ప్లాంట్స్ చూడ్డానికి మాత్రం చాలా కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫ్లవర్స్లో ద సింబల్ ఆఫ్ లగ్జరీ అని ఆర్కిడ్స్ని అంటారు, ఎందుకంటే అవి చాలా ఎక్స్పెన్సివ్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కాబట్టి. ఇవి ఒరిజినల్ ఆర్కిడ్స్. ఇక్కడ ఉన్నవి వైట్ అండ్ పర్పుల్ ఆర్కిడ్స్. నాకు పర్సనల్గా బొకేస్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ బొకే సెక్షన్ నుంచి నేను ఒక బొకే, మమ్మీ ఒక బొకే కొనుక్కున్నాము. నెక్స్ట్ అయితే క్యారిఫోర్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఒక్కటి మాత్రం నాకు అర్థం కాలేదు. బేసిక్గా మనం ఇండియాలో ఫిష్ మార్కెట్స్కి వెళ్తే చాలా స్మెల్ వస్తుంది, బట్ ఇక్కడ సూపర్ మార్కెట్ లోపలే ఫిషెస్, ప్రాన్స్, లాబ్స్టర్స్, క్రాబ్స్, ఆయిస్టర్స్ అని అన్నీ పెట్టారు, బట్ స్టిల్ స్మెల్ ఏం రాలేదు అంతగా. లైక్ అంత మెయింటైన్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఇక్కడ ఇండియన్ ఫిషెస్ అండ్ ఇండియన్ సీ ఫుడ్ చాలా బాగుంటాయి, ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ సీ ఫుడ్ ఇండియా నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి. ఇక్కడ సాల్మన్, లాబ్స్టర్ అండ్ క్యావియర్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపించేవి హైడ్రోఫోనిక్స్ అనమాట, వాటర్లో ప్లాంట్స్ పెంచుతారు. ఇవైతే లెట్యూస్ అండ్ అదర్ గ్రీన్స్ ఉన్నాయి, ఇవి ఫ్రెష్గా అమ్ముతారనమాట అక్కడే. దుబాయ్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే సూపర్ మార్కెట్స్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ పాడవకూడదని చెప్పి ఫాగ్ సిస్టమ్ పెట్టారనమాట. పైనుంచి అలా వాటర్ స్ప్రే అవుతూ ఉంటుంది, సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మనం కొనేటప్పటికి. నేను ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెక్షన్ ఎక్కువ కవర్ చేయలేదు. దుబాయ్ సూపర్ మార్కెట్స్ లోపలే బేకరీ కూడా ఉంటుంది, ఇక్కడే ఫ్రెష్గా బేక్ చేస్తారు. కేక్స్, మఫిన్స్, బ్రెడ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. నా పర్సనల్ ఫేవరెట్ అయితే మాత్రం ఫ్రెష్గా బేక్ చేసిన గార్లిక్ బ్రెడ్, న్యూటెల్లా మఫిన్స్ అండ్ చాక్లెట్ డోనట్, ఇవైతే చాలా బాగుంటాయి.
దుబాయ్‌లో కేక్స్ చూడ్డానికి చాలా బావుంటాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటాయి. బట్ ప్రైజెసే కొంచెం ఎక్కువుంటాయి. ఒక్కొక్క కేక్ మినిమమ్ 2000 పడతది. చాలా ఫ్లేవర్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఒక్కొక్కటి చూడ్డానికి ఎంత బావున్నాయంటే ప్రతీదీ టేస్ట్ చేయాలనిపిస్తుంది. బట్ పర్సనల్‌గా నేనొక డెజర్ట్ ఫ్యాన్‌ని కాదు కాబట్టి నేనెక్కువ ఇంట్రెస్ట్ చూపియలేదు. చాలా వైరల్ అయిన డ్రీమ్ కేక్ కూడా అక్కడుంది 5 ఫ్లేవర్స్‌ది. అది 48 గ్రామ్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 1200. లోపల తినడానికి ఫుడ్ కూడా ఉంటది. ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన ఫుడ్. ఇక్కడ ఇండియన్ ఫుడ్‌తో పాటు అరబ్ ఫుడ్ అండ్ జపాన్ ఫుడ్ అన్నీ ఉంటాయి. ఐకియాలో లాగే ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. బట్ ఐకియాలో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడైతే ప్రైస్ తక్కువ ఉన్నాయి. ఐకియాలో షాపింగ్ అయిపోయింది. బిల్లేసేసి బయటకొచ్చేసాము. ఇప్పుడైతే ఊరికే అక్కడ బయటున్న షాప్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. ఐకియా అండ్ క్యారిఫోర్లో షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము దుబాయ్ ఫ్రేమ్‌కి వెళ్ళాము. సో, ఆ వీడియో చూడడానికి ఐ బటన్‌లో నేను లింక్ ఇస్తున్నాను. ఇక్కడ ఒక క్యాండీ షాప్ ఉంది. మేము ఇక్కడ క్యాండీస్ కొందామని చెప్పి ఆగాము. ఇక్కడ మార్ష్‌మెలోస్‌తో పాటు సోర్, స్వీట్ క్యాండీస్ ఉన్నాయి.
100 గ్రామ్స్ మాకు 25 గ్రామ్స్ దాకా పడింది. అంటే ఇండియన్ మనీలో ఆల్మోస్ట్ 500 రూపీస్ అనమాట. That's all for today's video, guys. Do like, share, comment and subscribe.